హల్లెలూయా. 27వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపు అన్నది మనకి హాయిగా ఉందనుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ రేపు అన్న రోజు భయంకరంగా ఉందనుకోండి, చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ రేపు అన్న రోజు అంటే ఏమిటి అంటే, అప్పులు ఉన్నాయనుకోండి, రేపటి రోజున ఇచ్చేస్తామని చెప్పామనుకోండి, ఇంకా రేపు అవుతున్న కొద్దీ చేతిలో చిల్లి గవ్వ కూడా, ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి అయితే చాలా కంగారు, అయిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటారు. రేపు అనే రోజు చాలా భయంకరం. హాస్పిటల్లో మంచాల మీద ఉన్న వాళ్ళు రేపే నీకు ఇంకా లాస్ట్ డేట్ అన్నారనుకోండి, ఇంకా చూడండి ఎంత భయమో ఎంత కంగారో. ప్రభా 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 ఈ గడియలు పొడిగించి, ప్రభా నీ చిత్తమైతే ఆయుష్ అని అడిగిన వాళ్ళు లేరా? హిజ్కియా మహారాజుకి సైతం దేవుడి నుంచి హెచ్చరిక వచ్చినప్పుడు కన్నీళ్లతో గోడ తట్టు త్రిప్పుకొని నాకు ఇంకా ఆయుష్యమని అడగలేదా? కాబట్టి మన జీవితాలలో రేపు అనే రోజు చాలా భయంకరం. కాబట్టి అది చింత వస్తుంది. రేపన్న రోజు పిల్లలు ఎలాగా, రేపన్న రోజు ఎలా పెళ్ళిళ్ళు చేస్తాం, రేపన్న రోజు ఎలా బ్రతుకుతాం, రేపన్న రోజు ఏంటి? రేపన్న రోజు దేవుడు అంటున్నాడు, ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. నీవు ఆయన చెయ్య పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, ఆయనతో పాటు ఉండు. రేపు అన్నది దేవుని చేతిలో ఉంది. దేవుడే మీకు అది ఇస్తాడు. కాబట్టి రేపు అన్న రోజు ఇచ్చే దేవుని యందు నువ్వు నమ్మికయుంచు. రేపు అన్న రోజును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. నా జీవిత కాలంలో ప్రతిరోజు దేవుడు యొక్క కృపను బట్టే, ఆయన ఉచితమైన కృపను బట్టే కాబట్టి మీరు కూడా రేపన్న రోజున చెంత పెట్టుకోకండి. దేవుడే కృప చూపుతాడు. ప్రార్థించుకోండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.